ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా మరి వైసీపీకి ఎలాంటి నష్టం చేస్తుంది? నష్టం అని తెలిసినా ఎందుకు వైసీపీ దూరంగా ఉంది? రాజధానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం మీద ఒక స్పష్టత తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ పిల్లరు రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి అని ఒక తీర్మానం చేయటానికి, రాజధాని అంటే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే పులివెందుల రాజధాని వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో స్పష్టంగా ఉన్నాడు, చాలా స్పష్టంగా ఉన్నాడు. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక కొత్త అధ్యాయం ఈరోజు లిఖించబడింది అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా శాశ్వత రాజధానిగా అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపిస్తే కేంద్రం కూడా ఆమోదించి రాజధానిగా గుర్తింపునివ్వబోతుంది, నోటిఫై చేయబోతుంది. ఆ కార్యక్రమానికి ఈరోజు అసెంబ్లీ ఆమోదించింది. ఇంకా తర్వాత జరగబోయేది పార్లమెంట్లో చట్టం కాబోతుంది. అయితే ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి, ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమానికి, ప్రజలకి అవసరమైనటువంటి ప్రజాభీష్టమైనటువంటి కార్యక్రమానికి వైసీపీ అసెంబ్లీకి రాకపోవడం, అసెంబ్లీకి రాకపోయినా కనీసం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఓ ప్రకటనైనా రాకపోవడం, రాష్ట్ర రాజధానికి సంబంధించి జరుగుతున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి సంబంధించి ఎట్లా చూడాలి? ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ మంచిది అనుకుంటే గనక అది డెఫినెట్ గా కూటమికి మంచి చేస్తుంది కదా. మరి వైసీపీకి ఎలాంటి నష్టం చేస్తుంది? నష్టం అని తెలిసినా ఎందుకు వైసీపీ దూరంగా ఉంది? రెండవది, ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం మారితే, కేంద్రం నోటిఫై చేసినా ప్రభుత్వం మారితే రాజధానిని మార్చడానికి అవకాశం ఉందా? ఈ చర్చ, ఈ ప్రశ్నే అందరి చుట్టూ ఉంది. అవకాశం ఉందా? ఇప్పుడు ఎందుకు 10 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా చట్టం చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది? కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్, హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు మనతో. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. నమస్తే గోపి గారు. వెల్కమ్ సార్. మొదటి పాయింట్, ఇది రాజకీయంగా చూసినప్పుడు కూటమికి మేలు చేస్తుందా, వైసీపీకి నష్టం చేస్తుందా? 100కి 100% కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా అనుకూలమైనటువంటి అంశం. ఎందుకు అనంటే రాజధానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం మీద ఒక స్పష్టత తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందుకని ఈ విషయంలో ఈ స్పష్టత రావడంతో పాటుగా రాజధాని నిర్మాణము, దీనికి అవసరమైనటువంటి నిధులు, దీనికి సంబంధించినటువంటి మొత్తం సమస్య పరిష్కారానికి ఇదే పునాది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఖచ్చితంగా సానుకూలత ఉంటుంది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి రాజకీయంగా ఇది నష్టం కలిగించేటువంటి అంశం. ఎందుకు? కారణం ఏంటి? ఇది నష్టం జరగకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడవచ్చు, కానీ వాళ్ళు నష్టం వైపే అడుగులు వేస్తున్నారు. నష్టం జరగకుండా ఎట్లా జాగ్రత్త పడవచ్చు, కానీ నష్టం వైపే అడుగులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అని అంటే వాళ్ళకు విధానపరమైనటువంటి స్పష్టత లేదు. వాళ్ళకి రాజధాని విషయంలో పొలిటికల్ స్పెసిఫిక్ ఎజెండా లేదు. రెండవది ఏంటి అంటే గందరగోళ పడేటువంటి పరిస్థితి ఈ విషయంలో ఉంది. మీరు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ పిల్లరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు ఉండరు ఇంకా జగన్మోహన్ అనుకుందాం మనం. ఇంకా తర్వాత ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆ తర్వాత ఉండేటువంటి నెంబర్ 2లు గతంలో చాలా మంది ఉండొచ్చు. ప్రస్తుతానికి ఉన్న నెంబర్ 2 అయితే సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణ ఇంకా చాలా మంది ఉండొచ్చు, నెంబర్ 2 అనుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నారు? మాకు అమరావతి విషయంలో వ్యతిరేకత లేదు, అమరావతి విషయంలో మేము ప్రజలందరూ ఏం కోరుకుంటే దానికి మేము అనుకూలం, జగన్మోహన్ రెడ్డి కూడా వ్యతిరేకం కాదు అని ప్రకటన చేశాడు. మరి అది ఆ ప్రకటన స్పష్టంగా ఉంది కదా. మరి అలాంటప్పుడు మరి అసెంబ్లీ స్పెషల్గా ఈ రోజున సమావేశం అయింది. ఎందుకు? రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి అని ఒక తీర్మానం చేయడానికి సమావేశమైనప్పుడు ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గైరు హాజరైంది అని అంటే ఈ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేటువంటి విషయంలో వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పడానికి ఎంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంది? చెప్పకనే చెప్పినట్టే. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమావేశాలకు హాజరయ్యి సమావేశాలకు హాజరైన తర్వాత ఈ విధంగా మీరు నిర్మించండి,
ఈ విధంగా మీరు నిధులు తీసుకురండి, ఇంత త్వరితగతిన పూర్తి చేయండి, ఈ విధంగా ప్రజోపకరంగా తయారు చేయండి అని సూచనలు సలహాలు ఇచ్చారనుకోండి, అమరావతికి వీళ్ళు వ్యతిరేకం కాదు అని వాళ్ళు చెప్పినటువంటి మాటకే కట్టుపడ్డట్టు. అసెంబ్లీ వేదికగా చెప్పాలి, అసెంబ్లీలో చెప్పాలి. ఎందుకే చెప్పాలి? వాళ్ళు గతంలో అమరావతిని వాళ్ళు వ్యతిరేకించారు, అమరావతి కాదు అని 3 రాజధానులు అని చెప్పారు, 3 రాజధానులు అమలు చేయలేకపోయారు, అమలు చేయలేక బొక్కబోర్లా పడ్డారు. అందుకనే ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. వాళ్ళ తిరస్కరణ కారణమైనటువంటిది అమరావతి రాజధానికి కూడా. అవును కదా, అది వాళ్ళకు కూడా తెలుసు. మరి అలాంటప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవటానికి ఇదొక అవకాశం. ఇప్పుడు కాదు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది, ఇంతకు ముందు కూడా విజయవాడ కేంద్రంగా ఒక మీడియా కాన్క్లేవ్లో చాలా స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాకు అమరావతి మీద భిన్నాభిప్రాయాలు లేవు, మేము మద్దతు ఇస్తున్నామని చెప్పాడు ఆ రోజున కూడా. అవును. మరి అలాంటప్పుడు మరి ఇప్పుడు ఈ క్లారిటీ ఎక్కడ మిస్ అయింది అంటే, జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మళ్ళీ మీడియాలో మాట్లాడారు. ఏముంది, రాజధాని అంటే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటే, మేము రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటన చేశాడు, నేను అదుగో వస్తున్నాను, విశాఖపట్నం వస్తున్నాను అని ఢిల్లీలో కూర్చొని అప్పుడు ఆ రోజున మాట్లాడాడు కదా. మరి విశాఖపట్నం నేను వెళ్ళి కూర్చుంటాను, అదే రాజధాని అని ఆ రోజు చెప్పినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటే. ఈ మధ్యలో ఆయన కడప కూడా పులివెందుల కూడా పోయాడు. పులివెందుల పోయినప్పుడు ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే పులివెందుల రాజధాని వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఆయన ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు, రేపు పొద్దున ఆయన బెంగళూరులో ఇదే అలవాటు అయిపోయి నేను అక్కడే ఉంటా అంటాడు. రాజధాని బెంగళూరు యలహంక ప్యాలెస్కు మారుస్తారా? ఇది ప్రాక్టికల్గా, అది టెక్నికల్గా, లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా చూసినా అది తప్పు అనేటువంటి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు కానీ 2-3 సందర్భాల్లో జగన్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసినట్టే కదా. అమరావతిని రివర్ బేస్లో కడుతున్నారు, సుప్రీంకోర్టు దీనిలో ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది అని మొన్న మధ్య కాలంలో నేషనల్ మీడియాతో మాట్లాడాడు కదా. తర్వాత ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనే విషయం మాట్లాడుతున్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో స్పష్టంగా ఉన్నాడు, చాలా స్పష్టంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టత ఉంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా అనంటే, వాళ్ళకు ఒక భయం ఉంది. ఆ భయం ఏంటి అంటే, అమరావతిని కాదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024లో ఏ విధమైనటువంటి నష్టం జరిగిద్దో భవిష్యత్తులో కూడా నష్టం జరిగిద్ది అనేటువంటి ఒక భయం ఉంది. అందుకనే ఈ జిగ్జాగ్గా వాళ్ళ స్టేట్మెంట్స్ ఉంటాయి. అందుకని ఈ జిగ్జాగ్ స్టేట్మెంట్స్ వల్ల లాభం జరిగిద్ది అనుకుంటున్నారు కానీ రాజకీయంగా నష్టం జరిగింది. ఎందుకు? వాళ్ళ యొక్క అసలు రూపం ఏంటి అనేది చాలా స్పష్టం. అది శ్మశానము, అడవి, ఇక్కడ మునిగిపోయిద్ది, ఇన్ని మాట్లాడినటువంటి, మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవి అయినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలను ఎలా నమ్ముతారు జనం? మాట ఇక్కడ చెప్పండి. ఇప్పుడు నాయకత్వం స్థాయిలో జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఒక నిర్ణయం, సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయిలో ఒక నిర్ణయం ఉండకపోవచ్చు. మీరు అంటున్నది ఏదో కొన్ని నొక్కులు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ జరుగుతున్న ఈ వ్యవహారం అంతటి మీద సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ వైసీపీలో వాళ్ళ నాయకుడి నిర్ణయాన్ని ఆమోదిస్తారా అండి రాజధాని విషయంలో? మీరు ఒక అంశం అండి, ప్రాంతీయ పార్టీల్లో తప్పు చేసిన నిలువున మునిగిపోయిన ఆ పార్టీ నాయకుడు చెప్పిందే కరెక్ట్ అంటారు. అంతే, నాయకత్వం ఒక మోస అంతే తప్ప ఏదైనా సరే భిన్నమైనటువంటి అభిప్రాయాల్ని బయట కాదు, కనీసంగా అంతర్గత వేదికల్లో అయినా సరే వాళ్ళ యొక్క పార్టీ వేదికల్లో వివరించి చెప్పగలిగేటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడైతే లేదు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అస్సలు లేదు. కానీ మీరు ఒక అంశాన్ని గమనించండి, తెలుగుదేశం పార్టీలో మిగతా పార్టీలను పోల్చినప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఇది, ఇప్పుడు కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటది. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా కొంతమంది సీనియర్ మంత్రులుగా ఉన్న వాళ్ళు మాట్లాడతారు. అలాంటిది ఆ విధంగా అంతర్గత ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీలో కూడా మీరు గమనించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, పార్టీ అధినాయకత్వం వాళ్ళిద్దరు కీలకమైనప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు చేసినటువంటి సందర్భంలో ఎస్ మా నాయకత్వం చేసింది తప్పు, ఇది కాదు, ఇలా జరగాలి అనేటువంటి దాని మీద కార్యకర్త దగ్గర నుంచి అందరూ క్షేత్రస్థాయి నాయకులు అందరూ రెస్పాండ్ అవుతారు. నాయకుడి యొక్క అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని కూడా తప్పు పడతారు. తర్వాత జీవిరెడ్డి లాంటి విషయాలలో తప్పు పట్టారు కదా. అందుకనే కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి లేదా పార్టీ అధినాయకత్వం కూడా తమ నిర్ణయాలని కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు మార్చుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. అందుకని అలాంటి అంతర్గత ప్రజాస్వామ్యం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం కనీసం ఎక్స్పెక్ట్ చేయలేం.
ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇలా నిర్ణయం చేసినప్పుడు ఈ తప్పు కదా, ప్రజలందరూ కోరుకుంటున్నారు కదా అమరావతి రాజధాని ఉండాలని. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్న తప్పు, రేపొద్దున మన పార్టీ మునిగిపోయిద్దని ఎవరైనా చెప్పొచ్చు కదా అని మీ యొక్క ఆలోచన ఇది. అసలు అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. జగన్మోహన్ రెడ్డికి ముందు కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితే ఆ పార్టీలో లేనప్పుడు పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఆయన ముందు వచ్చి నుంచోవాలి. ఇదే నేను చెప్పేది ఏదో రాజకీయ విమర్శ కాదు, అది ఇంకోటి. అలా ఆయన అనుమతిస్తే కూర్చోవాలి. కనీసంగా ఆయన కన్నా పెద్ద పెద్ద ఉన్న బాబు అంటేనే ఒప్పుకోలేదు అనేటువంటిది చాలా సీనియర్ మైసూరారెడ్డి లాంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మనం చూసాం. సారానాలి అని చెప్పారు అని స్పష్టంగా. అదే అలాంటి యొక్క మొనోపలి ఆ విధమైనటువంటి ఇది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వేదం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇంకా మంచి చెడు చెప్పగలిగినటువంటి పరిస్థితి అమరావతి విషయంలో కూడా అంతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల సమయంలో జరిగినటువంటి వ్యవహారం మునిగాడు. ఇప్పుడు మళ్ళీ మునిగేటువంటి దారిలో వెళ్తున్నటువంటి ప్రయాణం. అంటే ఇప్పుడు ఇది మనం మునగట్లేదు, డిప్లొమాటిక్ గా వ్యవహరిస్తున్నాం. రేపు మనం అధికారంలోకి వస్తే మళ్ళీ మనం అనుకున్న దారిలో వెళ్ళొచ్చు అనే భ్రమలోనో భ్రాంతిలోనో జగన్మోహన్ రెడ్డి ఉండి ఉండొచ్చు గాక. కానీ టెక్నికల్ గా ఇది కేంద్రం చేత ఆమోదించబడి నోటిఫై చేయబడి చట్టంగా వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇలాంటి ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? టెక్నికల్ గా 100% ఉండదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఉంటుందా ఉండదా? 100% మార్చడానికి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి చేయడానికి అవకాశం ఉండదు. 100% ఉండదు. నేను ఇలాంటి అనుమానాలు ఉన్నటువంటి అందరికీ చెప్పే ఒక్కటే మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అమరావతి రాజధానిని మార్చి 3 రాజధానులు పెట్టాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెట్టగలిగారా? రేపొద్దున ముఖ్యమంత్రి అయితే ఏదో జరిగిద్ది, దీన్ని మార్చేస్తాడనంటే ఆల్రెడీ గతంలో అంటే ఇప్పుడు ఈ విధంగా చట్టబద్ధత కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అమరావతినే మార్చి 3 రాజధానులు పెట్టలేనటువంటి పరిస్థితి ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఉంది అనంటే ఇంత చట్టబద్ధత కలిగిన తర్వాత ఎలా మార్చగలుగుతాడు? మార్చలేడు. ఇది నా మాట కాదు. చట్టము, రాజ్యాంగము చెప్తున్నటువంటి అంశాలు ఏమిటి అంటే, ఆ రోజు ఉన్నటువంటి స్థితి ఏమిటి? ఆ రోజు 3 రాజధానులను ప్రకటించేశాడు. తనకు బలం ఉంది. అసెంబ్లీలోనే కదా ప్రకటించింది. అసెంబ్లీలో ప్రకటించి మారుస్తానన్నాడు. ఏమైంది? కోర్టు దగ్గరకు వచ్చేసరికల్లా మీరు చేసేటువంటి ఈ నిర్ణయము మీ అసెంబ్లీకి ఈ అధికారం లేదు. ఆల్రెడీ ఒకసారి నిర్ణయం జరిగింది. మీ అసెంబ్లీ లేదు. ఏదైనా ఉంటే పార్లమెంట్కి వెళ్ళండి, పార్లమెంట్లో మీ చట్టాన్ని మార్చుకోండి, ఏది విభజన చట్టాన్ని మార్చుకోండి అని చెప్పారు. మరి వెళ్ళాడా? మార్చుకోగలిగాడా? ఇప్పుడంతా మనం వీళ్ళు భయపడేటువంటి వాళ్ళు, అనుమానం వ్యక్తం చేసేటువంటి వాళ్ళు రేపొద్దున పార్లమెంట్కి వెళ్తాడు, మారుస్తాడు అని అనుకుంటున్నారు. గతంలో నేను చెప్పేది అసలు ఈ చట్టం పార్లమెంట్లో జరగకముందు అప్పుడే పార్లమెంట్కి వెళ్ళేలాంటి ప్రయత్నం చేయలేకపోయాడు. ఇప్పుడు ఎలా చేయగలడు అని నేను అంటున్నాను. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఆ రోజున అసెంబ్లీ తీర్మానం లేదు, అదేవిధంగా పార్లమెంట్లో చట్టం జరగలేదు. పార్లమెంట్లో చట్ట ప్రకటన జరుగుతుంది. ఏది? విభజన చట్టాన్ని సెక్షన్ 5 క్లాజ్ 2ని ఆ రోజున హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 ఏళ్ల పాటు, ఆ తర్వాత కొత్త రాజధానిని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటుంది అని రాసుకున్నాం. మరి ఏర్పాటు చేసుకుంటుంది అన్న తర్వాత ఈ 10 ఏళ్ళు అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మరి కొత్త రాజధాని ఏంటి అనేది మరి ఆ చట్టంలో రాసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇప్పుడు చేసిన తర్వాత జరిగే తర్వాత పరిణామం ఏమిటి అని అంటే, పార్లమెంట్లో చట్టం వరకే ఆగదు. ఇది పార్లమెంట్లో చట్టం తర్వాత ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తీసుకెళ్తుంది. ఎందుకు? అవసరము, అనివార్యం. అక్కడ సుప్రీంకోర్టులో ఈ 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశము ఆల్రెడీ పెండింగ్ ఉంది. ఆల్రెడీ అక్కడ ఇంటీరియంకి సంబంధించినటువంటి ఆర్డర్ ఉంది తప్ప హైకోర్టు ఆర్డర్ని సపోర్ట్ చేసింది సుప్రీంకోర్టు. కేసు క్లోజ్ అయి ఉండలేదు. అది దానికి తీసుకెళ్ళి ఇదిగో మేము అసెంబ్లీ తీర్మానం చేసాం, అసెంబ్లీ తీర్మానం ప్రకారంగా పార్లమెంట్లో చట్ట సవరణ చేసాం, పార్లమెంటు చట్టబద్ధత కల్పించింది, ఇదిగో మాకు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని సుప్రీంకోర్టులో ఇచ్చిన తర్వాత ఆ కేసు క్లోజ్ అవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు క్లోజ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్టార్ట్ చేస్తాడు? సపోజ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అసెంబ్లీలో స్టార్ట్ చేస్తాడు అనుకో, తీర్మానం చేస్తాడు, కానీ పార్లమెంట్కి వెళ్ళాలిగా. అందుకేనండి పార్లమెంట్లో వెళ్ళి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో అంత బలముండి మార్చేటువంటి పరిస్థితులు ఉండాలి అని అంటే, ఆ రోజున ఇలాంటి ధైర్యమో అసలు ఏ చట్టబద్ధత లేదు ఈ అంశానికి అన్నప్పుడే పార్లమెంట్కి వెళ్ళలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోలేడు. ఒకవేళ పోయి అక్కడ కూడా
మేము పార్లమెంట్లో మేము ఈ విధంగా మా విభజన చట్టాన్ని మళ్ళీ మార్చుకుంటున్నాం, మా అవసరం రీత్యా మా ప్రజలందరూ కోరుకుంటున్నారు, మేము ఈ విధంగా 3 రాజధానులు చేస్తాం లేదా 33 రాజధానులు చేస్తామని తీర్మానం చేశారు అనుకుందాం. సపోజ్ మీరు వెళ్ళి తర్వాత సుప్రీంకోర్టుకి, ఇది హైకోర్టు నుంచి మొదలై మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితులు అక్కడ ఆల్రెడీ ఉంటుంది కదా ఈ అంశం. ఈ విధానపరమైనటువంటి అంశాలను ఏవి కూడా, విధానపరమైన నిర్ణయాలని మన ఇష్టం వచ్చినట్టుగా ఆషామాషీగా మార్చుకునేటువంటి పరిస్థితుల్ని కోర్టులు అంగీకరించవు, చట్టబద్ధమైనటువంటి అంశం కాదు. అందుకని సుప్రీంకోర్టు చట్టబద్ధంగా ఈ అంశాన్ని, ఈ విధానపరమైనటువంటి ఒకసారి అసెంబ్లీ తీర్మానం చేసి, ఒకసారి పార్లమెంట్లో చట్ట సవరణ చేసిన తర్వాత, రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత, వేల కోట్ల రూపాయలతో నిర్మాణ పనులన్నీ జరిగి ఒక చోట పరిపాలన జరుగుతున్న తర్వాత, ఇది కాదు అని ఇంకొక భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వేసుకోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేయటము, ఇష్టం వచ్చినట్టుగా అనాలోచితంగా రాజధానులు మార్చేటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసేదానికి అవకాశం లేదు. కానీ పార్లమెంట్ యాక్సెప్ట్ చేయొచ్చేమో కదా. ఇప్పుడు ఎలాగైతే విభజన చట్టానికి సవరణ అడుగుతున్నారో అట్లనే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసి, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వస్తే అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్లో సవరణ అడిగితే పార్లమెంట్ సవరణ చేయొచ్చేమోగా. అదే పార్లమెంట్లో సవరణ జరగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి మన 25 పార్లమెంట్ స్థానాలతో పాటుగా ఆయనకేమి, ఆయన నేషనల్ పార్టీ కాదు. ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి, కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ లేకపోతే ఎన్డీఏ లేదంటే ఇంకొక ప్రభుత్వం వస్తే సపోజు వాళ్ళందరూ మద్దతు ఉండాలి. ఆ మద్దతు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే పార్లమెంటు వరకు దాన్ని చేసుకునేటువంటి పరిస్థితి. అలాగని సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి మనం మార్చుకుంటూ వెళ్ళిపోయేదానికి అలాంటి అవకాశం ఇస్తుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా చట్టబద్ధంగా ఆ విధమైనటువంటి విధానపరమైన నిర్ణయాలకి ఒక చిన్నపిల్లల చేష్టలాగా ఒక రాష్ట్రం మొత్తం మీద భారం వేసేటువంటి విధంగా మార్చేదానికి అవకాశం లేదు. అంటే చట్టసభలు చేసిన తర్వాత చట్టసభల్లో కోర్టులు ఇంటర్వ్యూన్ అవుతాయా? అప్పుడు ఖచ్చితంగా అవుతాయండి. మీరు అందుకనే కోర్టులు ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవుతాయి అని అనుకుంటే, ఎప్పుడైతే మనం చేసేటువంటి పని ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి ఏ నిర్ణయాలు చేసేటువంటి అధికారమైనా ఉంటుందండి. అసెంబ్లీ పార్లమెంట్ చట్టసభలకు వాళ్ళు ఏదైనా మెజారిటీకి అనుగుణంగా వాళ్ళు నిర్ణయాలు చేయొచ్చు. చేసినటువంటి నిర్ణయము ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా ఉందా లేదా, రెండోది రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా, మూడవది కీలకమైనటువంటి అంశం ప్రజోపకరంగా ఉందా లేకపోతే ప్రజా వ్యతిరేకంగా ఉందా. ఈ 3 చాలా కీలకమైనటువంటి అంశం. ఈ 2 అంశాల్లో ఒకవేళ వాళ్ళకు ఉండేటువంటి బలం ప్రకారంగా చేసినా కూడా ఈ విధంగా ప్రజోపకరమైనటువంటి అంశాల విషయానికి వచ్చేసరికల్లా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసేదానికి అవకాశం లేదు. మీకు ఇక్కడ అందుకనే తొగ్లక్ను మనం గుర్తు వేసుకోవాలి. మహమ్మద్ బిన్ తొగ్లక్ ఆ రోజున దేశ రాజధానికి సంబంధించినటువంటి విషయంలో, దేశ రాజధాని మార్పుకు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా నాణ్యాలకు సంబంధించినటువంటి ముద్రణ విషయంలో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల తొగ్గులకు, ఇప్పుడు పిచ్చి తొగ్గులకు అనేటువంటి మాట ఎవరన్నా ఈ తప్పుడు నిర్ణయాలు తప్పుడుగా వ్యవహరిస్తే తొగ్గులకు నిర్ణయం అని ఎందుకు అంటున్నావు? తప్పుడు నిర్ణయం, పిచ్చి నిర్ణయం కాబట్టి తొగ అంటున్నాం. అందుకని ఈ విధమైనటువంటి రాజధానులకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి అంశాల విషయంలో ఇలాగ నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయపరమైన నిర్ణయం వరకు చేస్తే సరిపోదండి. ఆయనకు ఓట్లేసి గెలిపించినంత మాత్రం సపోజు ప్రజలందరూ ఆయన చేసే తప్పుడు నిర్ణయానికి అంగీకరించారని కాదు, బలం ఇచ్చినంత మాత్రం నీకు చేసినట్టు కాదు. ఎందుకు అని అంటే ఆ రోజున కొన్ని వేల కోట్ల, అంటే ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి కదా ఇప్పుడు బేసిక్గా. దాని ద్వారాగా దాన్ని బేస్ చేసుకొని కొన్ని లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒక సంపద సృష్టించబడుతుంది. ఇది అమరావతి నాట్ ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. దాన్ని నువ్వు హార్ట్ని ఈ రోజున నేను నాశనం చేసేటువంటి విధంగా వ్యవహరిస్తాను అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందుకని కదా 2024లో ఈ విధమైన తీర్పిచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున 150 నుంచి 175 పోవాలనుకున్నాడు. ఏం చేశావు? నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని మూల కూర్చోబెట్టారు. 11 సీట్లు రావడానికి కారణం అది. రైట్. ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడు. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడని కాదు, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ బిల్లును పెట్టి ఆమోదించి నోటిఫై చేయాల్సిన అవసరం ఉందా? అది ఇప్పుడు ఎందుకు వచ్చింది, గతంలో ఎందుకు చేయలేదు? మీకు చాలామంది కూడా ఇంకా మాట్లాడేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏదో రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారని,
చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం చేస్తున్నాడని, ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యి ఇదేదో జరుగుతున్నట్టుగా చూపించాలని చూస్తున్నారని ఇలాగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఈ అసెంబ్లీలో తీర్మానము, ఇప్పుడు పార్లమెంట్లో చట్ట సవరణ ఇప్పుడే జరగాలి, ఇప్పుడు మాత్రమే జరుగుతుంది, అది అనివార్యమైనటువంటి స్థితి కూడా, ఇది అనివార్యంగా జరగాలి. చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడే ఎందుకు జరగాలి అనంటే, మనకు ఆల్రెడీ 10 ఏళ్ల పాటు 2024 జూన్ 3వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని, ఉమ్మడి రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి. నువ్వు 2024 జూన్ 3 వరకు మీరు కొత్త రాజధాని మేము ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకుంటామని చేయటానికి లేదు. 2024 తర్వాత మాత్రమే, మనం 10 ఏళ్ల తర్వాత మాత్రమే తీర్మానం చేయగలం. ఇప్పుడే చెయ్యాలి, తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకు చేయాలి? మనం విభజన చట్టంలో మీకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, తర్వాత మరి ఏంటి, మరి వాట్ నెక్స్ట్ అనేటువంటిది నువ్వు ఆ చట్టంలో మనం పేర్కొనబడి ఉండాలి కదా. భవిష్యత్ తరాలకు ఒక 50 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత, ఒకప్పుడు మరి ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది, ఎలా ఏర్పడింది? దానికి ఒక విధానపరమైనటువంటి ఒక చట్టం అనేది ఉండాలి కదా. ఈ విభజన చట్టంలో చూస్తే ఏమని ఉంది? ఉమ్మడి రాజధాని హైదరాబాదు, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి అని ఉంది. మరి ఇప్పుడు ఏంటి అనేటువంటిది ఆ విభజన చట్టంలో సెక్షన్ 5 క్లాజ్ 2లో మనం ఈ రోజున రాసుకోబోతున్నాం. ఇప్పుడే రాసుకోవాలి, 10 ఏళ్ల తర్వాతే చెయ్యాలి. అందుకే ఇప్పుడు 2024 జూన్ 2 నుంచి ఇప్పుడు నోటిఫై చేసుకొని ఇప్పుడు అక్కడ నుంచి మనం ఇది చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాజధానికైనా సరే పార్లమెంట్లో చట్టం చేసి నోటిఫై చేసి ఇదిగో చట్టబద్ధత కల్పిస్తున్నాం మీకు రాజధానికి అని ఎక్కడ ఇచ్చారా? ఇప్పుడు వరకు చూసుకోమనండి, ఎక్కడా లేదు, అవసరం కూడా లేదు, అసలు అవసరమే లేదు. కానీ అమరావతికి అవసరం. ఎందుకు అవసరం? అసలు మిగతా రాష్ట్రాల విభజన వేరు, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధాని అంశం వేరు, అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పరిస్థితి వేరు, భిన్నమైనటువంటిది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి రాష్ట్రాల విభజనకి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనకి భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది అర్థం చేసుకోవట్లేదు చాలా మంది. అదేమిటి అని అంటే, ఇప్పటి వరకు విభజన జరిగినటువంటి రాష్ట్రాలన్నీ కూడా కొత్త రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ కొత్త రాష్ట్రమే రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది. వాళ్ళు ఆటోమేటిక్గా రాజధాని ఏర్పాటు చేసుకునేటువంటి ఆ హక్కు విభజనలోనే ఉంటుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు రాజధాని ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళు ఒక బౌండరీస్ ఇవన్నీ కూడా పార్లమెంట్లో చట్ట సవరణ జరిగిద్ది, పార్లమెంటు చట్టం చేసి వాళ్ళకి అప్పు చెప్పేసిద్ది, ఇంకా అయిపోద్ది. దేర్ ఇట్స్ ద మ్యాటర్. కానీ ఇక్కడ ఏం జరిగింది? మనకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని చెప్పింది, విభజన జరిగినటువంటి తెలంగాణకేమో ఉన్నటువంటి రాజధానిని అప్పు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏది అసలైనటువంటి రాష్ట్రమో ఆ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు కొనసాగించుకోవటానికి అక్కడ ఊపిరి పీల్చుకొని దానికి కావాల్సినటువంటి జవసత్వాలన్నింటినీ కూడా కూడగట్టుకొని అప్పుడు రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని ఆ హక్కు ఆ రాష్ట్రానికి ఇచ్చింది పార్లమెంటు. పార్లమెంట్ ఏర్పాటు చేయలేదు, పార్లమెంట్కి ఆ హక్కు అధికారం లేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే ఉంది. ఇప్పుడు మనం దాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అంతే. భారతదేశంలో ఏర్పడినటువంటి రాష్ట్రాల కన్నా భిన్నమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కాదు. ఆల్రెడీ ఉన్నటువంటి రాష్ట్రము దాంట్లోంచి ఒక భాగం విడిపోయింది, దాంట్లోంచి రాజధాని. అందుకని మనం ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు రాజధానిని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. 10 ఏళ్ల వరకు ఇక్కడ టైం ఉంది కాబట్టి ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మన చట్టాన్ని సవరించుకుంటున్నాం. ఈ చట్టాన్ని సవరించుకోవాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి ఇప్పుడు మనకు వచ్చింది. అంతే తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడు ప్రచారం కోసమో కూటమి ప్రచారం కోసమో చేసుకుంటున్నారనేటువంటి ఖచ్చితం కాదు. కానీ ఈ విధమైనటువంటి నిర్ణయం, ఈ పని వల్ల కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా లాభం. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు ఈ మొత్తం నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ మొత్తం తీర్మానంలో రేపు పార్లమెంట్లో జరిగేటువంటిది 2 రకాల యొక్క విధానపరమైన నిర్ణయం జరుగుతుంది. ఈ రోజున తీర్మానంలో కూడా రాజధాని అనేటువంటిది అమరావతి, ఆ రాజధాని ఎక్కడ ఉంటుంది? సిఆర్డిఏ అనేటువంటి ఒక పరిధిలో అమరావతి అనేటువంటిది ఉంటుంది. ఇది రెండవ తీర్మానం. దీని ప్రకారంగా ఈ సిఆర్డిఏ పరిధిలో ఈ బౌండరీస్ కూడా గుర్తిస్తూ ఇది రాజధాని ప్రాంతంగా ఉంటుంది అంటే పార్లమెంటు మన చట్ట సవరణ చేసి ఆ చట్టంలో లిఖించబడుతుంది ఈ అంశాలన్నీ కూడా. ఇప్పుడు దానివల్ల ఏంటి అని అంటే,
ఈ విధానపరంగా సిఆర్డిఏ పరిధిలో జరిగేటువంటి ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో మా రాజధాని నిర్మాణానికి మేము వరల్డ్ బ్యాంక్తో నిధుల కోసం వెళ్తున్నాం, అదేవిధంగా ఏషియా డెవలప్మెంట్ బ్యాంకుతో వెళ్తున్నాం, నాబార్డ్తో వెళ్తున్నాం, ఇదిగో ఈ విధంగా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం అంతా కూర్చొని నిర్ణయాలు చేయటం అనేటువంటిది కన్నా కూడా సిఆర్డిఏ ఏకంగా కూర్చొని మేము ఇదిగో రాజధానికి సంబంధించినటువంటి ఈ అంశాలు చేస్తున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఏకాఏకిన సొంతంగా సిఆర్డిఏ నిర్ణయాలు తీసుకోవటానికి త్వరితగతిన అమరావతి నిర్మాణం కావటం కోసం, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి వాళ్ళు నేరుగా సిఆర్డిఏ బ్యాంకులతో వాళ్ళు నేరుగా సంప్రదింపులు జరపడానికి, ఆర్థిక పరమైన సహకారం తీసుకోవటానికి కూడా ఇది వెసులుబాటు కలుగుతుంది. ఆ విధంగా కూటమి ప్రభుత్వానికి రాజధాని త్వరితగతి నిర్మాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. 2029 లోపే ప్రజలు కోరుకున్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అమరావతి రాజధాని మన ముందు సాక్షాత్కరించబోతుంది అనటానికి ఇది నాంది ప్రస్థానంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.